రైతుల మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది 19వ కీర్తన 9వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఎప్పుడైతే మనము దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి జీవిస్తామో, దీనికి ఒక పవిత్రత ఉంటుందంట. ఇది నిశ్చయము శాశ్వతమైనది. ఈ భయం దేవునిలో ఎన్నడూ కూడా నువ్వు దేవుడిని విడిచిపెట్టవు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం నీలో ఉంది కనుకనే ఇది పవిత్రమైనటువంటి భక్తి, పవిత్రమైనటువంటి భయం. ఇది నిత్యము నిలుస్తుంది. దీనికి మరి అంతం లేదు. ఈ భయానికి అంతం లేదు. ఇది సత్యంగా నీ యందును నీ జీవితం చివరి ఆయుష్కాల దినము వరకు కూడా ఈ భయం అనేది పవిత్రమై నీలో నిలిచిపోతుందంట. ప్రియమైన విశ్వాసులారా, ఇట్టి భయము మనలో ఉందా? మన కుటుంబములలో ఉందా? మన సంఘములలో ఈ భయం కలిగినటువంటి భక్తి, ఈ భయము దేవునిలో మనం చూపిస్తూ ఉన్నామా? మరి అలాంటి భయభక్తులు కలిగిన జీవితం ప్రభువుకు అంకితం చేస్తున్నామా? ఒక్కసారి మనలో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనానూ లేకపోలేదు. కనుకనే స్పష్టంగా దేవుడు ఈ లేఖనమును మనకు చూపిస్తూ ఉన్నాడు. ఈ దినమున మరి ఈ దినమునైనా సరే మన భయము శాశ్వతమై ఉండాలి, అది పవిత్రమైనదిగా ఉండాలి, అది నిత్యము నిలిచేదిగా ఉండాలి అనుకున్నట్లయితే అందరం కూడా తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, తండ్రి, ఇదిగో నీ నామమందు మమ్మలను భయభక్తులు కలిగి జీవించండి అంటున్నావు. అట్టి భయము కలిగినటువంటి జీవితాలు అవి పవిత్రము, అదే పరిశుద్ధము అని కూడా మీ వాక్యం సెలవిస్తుంది. కనుకనే మేము స్థిరముగా మీలో నివసించడానికి, స్థిరముగా మీతో సహవాసము చేయడానికి ఇట్టి భయభక్తులు కలిగిన జీవితం మీలో మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయమున ఈ ఛానల్ ఎంతమంది అయితే వీక్షించుతున్నారో వారందరి హృదయములలో ఈ వాక్యాన్ని, ఈ లేఖనమును ఫలింపచేయమని బ్రతిములు అడుకుంటూ, నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.